ఎప్పుడైనా సరే మనకు ఇష్టమైన భోజనం చేస్తే ఎంతో సంతోషంగా ఉంటుంది కదా. తొలకరి జల్లులు పడిన తర్వాత ఈ సీజన్లో వచ్చే ఆకుతో చేసిన ఈ కమ్మని పప్పు ఒక్కసారి తిన్నారంటే ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. ఇంతకీ ఈ పప్పు ఏంటి అనుకుంటున్నారా? అదేనండి, చింత చిగురు పప్పు. రాయలసీమ స్టైల్లో చింత చిగురు పప్పును ఈజీగా ఎలా చేయాలో చూసేద్దాం. నీటితో శుభ్రంగా కడిగిన కప్పు కందిపప్పును మరియు కప్పున్నర చింత చిగురును కుక్కర్లో వేసుకోవాలి. 10 ఎండుమిర్చిని తీసుకొని రోలులో వేసి కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఎండుమిర్చిని దంచుకున్న తర్వాత 10 వెల్లుల్లి రెబ్బలను వేసి వీటిని కూడా కచ్చా పచ్చాగా దంచుకోవాలి. దంచుకున్న ఈ మిశ్రమాన్ని కుక్కర్లో వేసుకోవాలి. ఇది మా వదిన చెప్పిన సూపర్ టిప్ అండి. ఇది వరకు మేము ఎండుమిర్చి వెల్లుల్లిని దంచకుండా అలాగే వేసేవాళ్ళం. దీని గురించి వీడియో చివరిలో చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు, 3 స్పూన్ల వంట నూనె ఇందులో వేసుకోవాలి. ఇవి మునిగేలా మనం కందిపప్పు వేసుకున్నాం కదా, ఆ కప్పుతో 2 కప్పుల నీళ్లు కుక్కర్లో పోసుకోవాలి. కుక్కర్ పై మూత పెట్టి 5 విజిల్స్ వచ్చే వరకు మీడియం మంటపై ఉడికించుకోవాలి. కుక్కర్ కిందకి దించి రుచికి తగ్గట్లుగా 1 స్పూన్ ఉప్పు వేసుకొని పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకోవాలి. పప్పును ఇలా మెదుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. కడాయిలో 3 స్పూన్ల వంట నూనె వేసి నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, సగానికి కట్ చేసుకున్న 2 ఎండుమిర్చి, 10 వెల్లుల్లి వేసి కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి వేగనిచ్చి వెల్లుల్లి కలర్ మారిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని కిందకి దించుకోవాలి. ఈ పోపును మెదుపుకున్న పప్పులో వేసి గరిటెతో బాగా కలుపుకోవాలి. కమ్మని చింత చిగురు పప్పు రెడీ ఫ్రెండ్స్. ఎండుమిర్చి వెల్లుల్లిని రోలులో దంచుకొని వేయడం వలన చింత చిగురు పప్పు రుచి డబుల్ అయింది. వేడివేడి అన్నంలో 2 గరిటెల పప్పు, 1 స్పూన్ నెయ్యి వేసి కలిపి ఒక్కసారి తిన్నారంటే జన్మలో మర్చిపోలేని రుచి అంటారు.